ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమావా. ఆకాశంలో మేఘాలు భీకరంగా గర్జిస్తున్నాయి. రాత్రి సమయం 10 గంటల 30 నిమిషాలు అవుతుంది. నిర్మానుష్యంగా ఉన్న ఒక మెయిన్ రోడ్డుపై 18 ఏళ్ల జోసెఫ్ ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నాడు. ఆ రోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండడం వల్ల జోసెఫ్ ఆ పార్టీకి అటెండ్ అవుతాడు. కానీ తన ఫ్రెండ్ అయిన జూలీ జోసెఫ్ని ఇంటికి వెళ్ళనివ్వకుండా బాగా లేట్ నైట్ వరకు పార్టీలో ఉంచేస్తుంది. దానివల్ల జోసెఫ్ తన ఇంటికి రిటర్న్ అయ్యేసరికి బాగా లేట్ అవుతుంది. అనవసరంగా జూలీ మాటలు విని ఇంతసేపు పార్టీలో ఉండాల్సింది కాదు. ఇప్పుడు ఏంట్రా ఇంత లేట్ అయిందని మా డాడీ అడిగితే నేనేం చెప్పను. టైం చూస్తే 10:30 అవుతుంది అని మనసులో చిరాగ్గా అనుకుంటూ నడక వేగాన్ని పెంచాడు. అలా కొంచెం ముందుకు వచ్చేసరికి జోసెఫ్ అడుగులు సడన్గా ఆగిపోతాయి. మెల్లగా తల తిప్పి తన లెఫ్ట్ సైడ్ చూస్తాడు. అక్కడ ఒక స్ట్రీట్ కనిపిస్తుంది. లాంగ్ వేలా ఉన్న స్ట్రీట్ ఇటు చివరి నుంచి అటు చివరి వరకు చాలా నిర్మానుష్యంగా ఉంది. ఒక్క మనిషి జాడ కూడా లేదు. మరీ భయపెట్టేలా కాకుండా స్ట్రీట్లో స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. కాకపోతే ఒక్క స్ట్రీట్ లైట్ మాత్రం వెలగాల వద్దన్నట్టు బ్లింక్ అవుతుంది. ఆ స్ట్రీట్ వైపే చూస్తూ నేను ఎలాగో ఇంటికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ స్ట్రీట్ ఎలాగో మా స్ట్రీట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో నేను ఈ స్ట్రీట్ ద్వారా వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుంటూ స్ట్రీట్లో అడుగు పెడతాడు. సరిగ్గా స్ట్రీట్ మధ్యలోకి రాగాలనే గుండె జల్లుమనేలా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అంతే, ఆ స్ట్రీట్లో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. కానీ ఒక్క లైట్ తప్ప. ఆ లైటు వెలగాల వద్దా అన్నట్టు బ్లింక్ అవుతుంది. జోసెఫ్కి చిన్నగా భయం మొదలైంది. తన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉండగా కపాలం పగిలేలా ఒక భీకరమైన అరుపు వినిపించడంతో వెంటనే భయంగా వెనక్కి తిరిగి చూస్తాడు. వీధి చివరి వరకు నిర్మానుష్యంగా ఉన్న దారి, అది తప్ప ఏమీ కనిపించలేదు. లబ్డబ్ 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 ఏ క్షణమైనా ఆగిపోయేలా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే జోసెఫ్ చెవిలో గట్టిగా అరిచి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడే ఒక అమ్మాయి పాట పాడుతున్నట్టు వినిపించడంతో మెల్లగా తల తిప్పి అటువైపు చూస్తాడు. బ్లింక్ అవుతున్న లైట్ కింద ఒక అమ్మాయి నిల్చుంది. లైట్కి ఆపోజిట్గా నిల్చోవడం వల్ల ఆమె ముఖం సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఆమె ఆకృతి బట్టి ఆమె చాలా అందంగా ఉండే స్త్రీ అని జోసెఫ్ గుర్తించాడు. అప్పుడే జోసెఫ్ రా నా దగ్గరకు అని ఆ అమ్మాయి పిలవడంతో జోసెఫ్ తనకి తెలియకుండానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. జోసెఫ్, నేను అందంగా ఉన్నానా అని జోసెఫ్ కళ్ళలోకి చూస్తూ మత్తుగా అడుగుతుంది. ఆమె అందమైన కళ్ళల్లోకి చూస్తూ, అవును, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను నీ అంత అందంగా ఉన్న అమ్మాయిని ఎప్పుడు చూడలేదు అని చెప్పగానే ఆమె చిన్నగా నవ్వుతుంది. చిన్నగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆకాశం చిన్నగా ఉరుముతుంది. పిశాచి ఏడుపులా గాలి ఊరుగా వీస్తుంది. ఆ గాలి వేగానికి ఆమె జుట్టు గాల్లోకి ఎగురుతుంది.
ఆమె కళ్ళు మెల్లగా నీలిరంగులకు మారిపోతాయి. ఒక్క నిమిషంలో అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంటుంది. జోసెఫ్ కళ్ళలోకి చూస్తూ ఆమె మెల్లగా తన ముఖానికున్న మాస్క్ని తీసేస్తుంది. ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా అని మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఆ చీకట్లో జోసెఫ్కి ఆమె ముఖం సరిగ్గా కనిపించకపోవడంతో అందంగా నీలిరంగులో మెరుస్తున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ, హా అవును, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు అని అనగానే ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. ఆమె ముఖం జోసెఫ్కి స్పష్టంగా కనిపిస్తుంది. పెదాల దగ్గర నుంచి చెవిల వరకు కత్తెరతో కత్తిరించినట్టు ఆమె దవడలు చీలిపోయాయి. చీలిపోయిన దవడల మధ్యలో నుంచి భయంకరంగా రక్తంతో తడిచిన పళ్ళు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూడగానే జోసెఫ్ వెన్ను చల్లబడిపోతుంది. భయంతో తడబడుతూ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అతని కళ్ళల్లో ఒక చావు భయం కనిపిస్తుంది. ఆ చావు భయం మరేదో కాదు, కుచి సకే ఓనా. మరుసటి రోజు ఉదయం ఒటాన్ సిటీ మొత్తం అట్టుడుకుపోతుంది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన సమాచారం. ఒటాన్ సిటీలో మరో 2 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఎవరో కత్తితో పొడిచినట్టు అతి భయంకరంగా ఒక శవం యొక్క పొట్ట చీలిపోతే పెదాల దగ్గర నుంచి చెవుల వరకు కత్తిరితో చీల్చేసినట్టు మరొక శవం కనిపించింది. గత కొంతకాలంగా జపాన్లో జరుగుతున్న హత్యల్లాగే ఈ హత్యలను కూడా అదే సీరియల్ కిల్లర్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మీకు ఎప్పుడైనా మాస్క్ పెట్టుకొని లేదా పెదాల దగ్గర నుంచి చెవుల వరకు కత్తిరించబడ్డ మహిళ కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త, వెంటనే అక్కడి నుంచి పారిపోండి, లేకపోతే నెక్స్ట్ న్యూస్ మీదే రావచ్చు అని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న న్యూస్ని చూస్తున్న హెన్రీ ఫాదర్ తన చేతిలో ఉన్న కాఫీ కప్పును కింద పెడుతూ, ఈ సీరియల్ కిల్లర్ హత్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, స్పెషల్గా చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన హెన్రీ, ఏంటి నాన్న ఏదో టార్గెట్ అంటున్నావు అని నవ్వుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ అడుగుతాడు హెన్రీ, కొడుకు తలపై ప్రేమగా నిమురుతూ. ఏమీ లేదు హెన్రీ, సిటీలో చూస్తున్నావు కదా, హత్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, బయటికి ఎక్కువగా వెళ్ళకు, ఒకవేళ వెళ్ళినా నైట్ అయ్యేలోపే ఇంటికి వచ్చాయి అని ప్రేమగా కొడుకుని హెచ్చరిస్తాడు. ఓ నానా, నేనెక్కడికి వెళ్తాను చెప్పు, వెళ్తే ఆ చెన్నగాడి ఇంటికి లేదా సోఫీ ఇంటికి వెళ్తానంతే, అయినా నేను నైట్ టైం ఎక్కువ బయట తిరగను కదా అని అల్లరిగా కన్ను కొడుతూ అంటాడు. దానికి హెన్రీ ఫాదర్ చిన్నగా నవ్వుతూ హెన్రీ తలపై చిన్న మొట్టికాయ వేస్తాడు. అప్పుడే టీవీలో ఆ 2 హత్యల్లో ఒక శవం యొక్క వివరాలు తెలిసాయి. అతని పేరు చెన్, వయసు 19 సంవత్సరాలు, జైంట్ పబ్లిక్ అకాడమీలో చదువుతున్నాడు. ఈవినింగ్ కాలేజ్ అవడంతో తన ఫ్రెండ్ అయిన సోఫీతో ఇంటికి వచ్చే మార్గంలో ఆ సీరియల్ కిల్లర్ అతన్ని భయంకరంగా చంపేసింది. తనతో పాటే ఉన్న సోఫీ స్పృహ తప్పి పడిపోవడంతో ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆమె స్పృహలోకి వస్తే తప్ప అసలు ఏం జరిగిందో మనకి తెలీదు. సో లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఆ న్యూస్ విన్న హెన్రీ కళ్ళు పెద్దవి చేస్తూ
రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్తూ ఉండగా, రే మనవడా, నువ్వనుకున్నట్టు అది మనిషి కాదురా, ప్రేతాత్మ అని హెన్రీ వాళ్ళ నానమ్మ గొంతు వెనక నుంచి వినబడ్డంతో డోర్ తీస్తున్న హెన్రీ ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. చేతికర్రని ఆసరాగా తీసుకొని మెల్లగా నడుస్తూ హెన్రీ దగ్గరకు వచ్చి, ప్రేతాత్మరా, ఎందరో మంది మనుషుల్ని పొట్టన పెట్టుకున్న ప్రేతాత్మది అని చెప్పగానే, ప్రేతాత్మ ఎవరినమ్మది? ఎందుకు ఈ మనుషుల్ని ఎందుకు చంపుతుంది అని కోపంగా అడగడంతో, ఓనా, ఆమె పేరు కుచిసకే, ఓనా అని చెప్పి, కుచిసకే ఓనా జీవిత చరిత్ర ఎవ్వరికీ పెద్దగా తెలియదురా, నాకు అంతంత మాత్రానే తెలుసు. నువ్వు ఒక పని చెయ్యి, ఆమె గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, మన సిటీలోనే ఉంది కదా పెద్ద లైబ్రరీ, అక్కడికి వెళ్ళు. ఆమె గురించి నీకు అక్కడ మాత్రమే తెలుస్తుంది. వెళ్ళి తెలుసుకో పో అని చెప్పి హెన్రీ నానమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కుచిసకే ఓనా అని మనసులో కసిగా అనుకుంటూ లైబ్రరీకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. గైస్, కుచిసకే ఓనా లైఫ్ స్టోరీ వినాలని మీకు క్యూరియస్గా ఉంది కదా, చెప్తా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా చెప్తా. నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ని మీరు లైక్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్, వీడియో నచ్చితే ఖచ్చితంగా నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి హర్రర్ స్టోరీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఆఫ్ కుచిసకే ఓనా ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.